హలో అండి. ఈరోజు ఏంజెల్స్ మెసేజెస్ చూద్దాము. ఏంజెల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజెస్ వస్తున్నాయి, అలాగే ఏంజెల్ నంబర్స్ ద్వారా ఎటువంటి మెసేజ్ వస్తుందని ఒక మెసేజ్ చూద్దాము. ఏంజెల్ మెసేజెస్ 3 కార్డ్స్ తీసి చూస్తాను. అలాగే ఏంజెల్ నంబర్స్ ద్వారా ఒక కార్డ్ తీసి చూద్దాం. ఏం మెసేజ్ వస్తుంది మీకు అనేది. ఓకే. సో ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. సో మీకు మీ పరిస్థితులను బట్టి కనెక్ట్ అయితే, రెజనేట్ అయితే అది మీ రీడింగే అని అనుకోండి. ఓకేనా? సో మీరు ఈ ఎనర్జీస్ని క్లైమ్ చేసుకోవాలి, పాజిటివ్ ఎనర్జీస్ని, అంటే మీరు ఏం చేయాలి? వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో చూద్దాం ఏంజెల్స్ మీకు ఎటువంటి మెసేజెస్ని పంపిస్తున్నారు. సో ఇది టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా మీ దగ్గరికి రావచ్చు. మీ దగ్గరకు వచ్చింది అంటే ఆ డివైన్ మీకు ఇది ఏదో విధంగా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఆ డివైన్ పంపిస్తోంది. సో జెండర్కి కూడా సంబంధించింది కాదు, ఎవరైనా చూడొచ్చు, లేడీస్ ఆర్ జెంట్స్. ఓకే, చూద్దాం. యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. చేతికి అందం ఒక్కొక్కసారి కార్డ్స్. ఓకే, వైస్ కౌన్సిలర్, బిలాంగింగ్, లెర్నింగ్, ట్రెడిషన్స్. సో మీకు ఏంజెల్స్ నుంచి ఏంటి మీకంటే ఒక మంచి సందేశం అనేది ఏంజెల్స్ మీకు ఇస్తున్నారు. మీరు ఇంకా విద్యార్థి లాగానే ఉన్నారు. మీరు ఇంకా విద్యార్థే. మీరు ఎప్పటికీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విద్యార్థులే. ఎప్పుడు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉండాలి. అంటే ఏమంటారు? నేర్చుకునే విద్యార్థి. మనము ఎప్పుడు మనము ఒక విద్యార్థి లాగానే, ఒక విద్యార్థులమే మనం. ఇంకా నేర్చుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. లెర్నింగ్, ట్రెడిషన్స్, బిలాంగింగ్, లెర్నింగ్, ట్రెడిషన్స్ అంటే అన్నీ నేర్చుకోవాలి. మనకు సంబంధించినవి ఏవి, మన మన ట్రెడిషన్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, మనం ఎలా నడుచుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు నేర్చుకొని మీరు ఇంకొకరికి అందించాలి. ఆ సంపదని, ఆ నిధిని, మీరు నేర్చుకున్న వాటిని ఇంకొకరికి అందించాలి. సో ఇక్కడ వైస్ కౌన్సిలర్ అని ఎందుకంటున్నారంటే, మీరు రాను రాను మీరు అన్నీ నేర్చుకొని కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు. అంటే నిత్య విద్యార్థి అంటారు కదా! మేము నిత్య విద్యార్థులమని. ఆ విధంగా ఎప్పుడు మనం నేర్చుకుంటూ ఇంకొకరికి కూడా దారి చూపించాలి. ఇంకొకరికి కూడా మనం నేర్పించాలి. మనం ఒక కౌన్సిలర్ లాగా కౌన్సెలింగ్ చేయాలి. వాళ్ళకి ఏ విధంగా మన ట్రెడిషన్ ఏంటి, మన పద్ధతులేంటి, మన ద్వారా కొంతమందైనా మారేటట్టు మనం చేయాలి. ఆ విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని ఇంకొకరిని కూడా మీరు ఇంకా కొంతమందిని కూడా తీర్చిదిద్దేటట్టు మీరు తయారు కావాలి. మీరు ఆ విధంగా అంటే మీకు ఇక్కడ ఎట్లా చూపిస్తుందంటే, ఒకవేళ మీకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి. సో, మీరు నేర్చుకునే దాన్ని ఇంకొకరికి నేర్పించొచ్చు. కోచింగ్ అంటే ఇష్టం. ఏదైనా నేర్చుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టారో రీడింగే నేర్చుకున్నారనుకోండి. టారో కోచ్‌గా మీరు కౌన్సెలింగ్ చేయొచ్చు. టారో కోచ్‌గా వెళ్ళొచ్చు. సెషన్స్ తీసుకొని వాళ్ళకు కౌన్సెలింగ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా చేయొచ్చు. సో, ఆ విధంగా కూడా మీరు కావచ్చు. మీకు ఏ దాని మీదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మీరు బాగా నేర్చుకొని దాంట్లోని పద్ధతులేంటి? దాంట్లో ఏం ఆచరించాలి? ఏవేవి మనం అవలంబించాలి అనేది తెలుసుకొని అందరికీ మిగతా వాళ్ళకి మనం అందించాలి. నెక్స్ట్ ఫ్యూచర్‌లో, భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి మనము ఆ విద్యని అందించాలి. ఆ విధంగా మీరు ఉండాలి అని ఇక్కడ ఏంజెల్స్ నుంచి మీకు మెసేజ్. అంటే మీరేదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నారేమో. కోర్స్ నేర్చుకోవాలి, ఏదైనా కోచింగ్ తీసుకోవాలి. దాంట్లో అది అట్లా అనుకున్నప్పుడు మీరు నేర్చుకోండి. దాన్ని ఆ పద్ధతులు నేర్చుకొని ఇంకొకరికి కూడా మీరు నేర్పించండి. నేర్చుకుంటారు. మీరు తప్పకుండా పై స్థాయికొస్తారు. ఒక వైస్ కౌన్సిలర్ అవుతారు మీరు అని ఇక్కడ చూపిస్తుంది. చూద్దాం. నెక్స్ట్ సెకండ్ కార్డ్ చూద్దాం. ఓన్లీ 3 కార్డ్స్ తీస్తాను. ఏమొస్తుందో చూద్దాం. ఫైవ్ ఆఫ్ ఎర్త్ అని వచ్చింది. అంటే మీరు ఏదైనా కూడా వరీ, అసిస్టెన్స్ అంటే ఏదైనా మీరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే డబ్బుల పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, జాగ్రత్త,
మీకు ఇప్పుడు కొంచెం టైం గూడా సెట్ కాలేదు. టైం కూడా కొంచెం బాలేదు. గుడ్ టైం కాదు, బ్యాడ్ టైం నడుస్తోంది. కాబట్టి జాగ్రత్త. మీరు కొంచెము డబ్బుల పరంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఆ ఏంజెల్ నుంచి మీకొక హెచ్చరిక. మీకు అదొక హెచ్చరిక. జాగ్రత్త. ఏదో మీరు పోగొట్టుకుంటారు. బాధనేది అవుతుంది. ఆ ఏంజెల్ మీకు చూడండి, ఈ ఏంజెల్ మీకు తలుపు తెరిచి మరీ చెప్తున్నారు. అంటే మీకోసం మీకోసం మీ ఇంటి దగ్గర నిల్చుకొని మరీ మీకు హెచ్చరిస్తున్నారు. ఆ ఏంజెల్ చెప్పేది వినండి. ఏదో మీరు వరీ అవుతారు. ఏదో బాధపడతారు. ఏదో మీకు మిస్ అవుతుంది. ఏదో మోసపోవడమో, లేకపోతే ఏదన్నా డబ్బులు పరంగా నష్టపోవడమో, ఫైనాన్షియల్‌గా నష్టపోవడమో అనేది జరగబోతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అని హెచ్చరిక ఇది. ఆ ఏంజెల్ మీకు హెచ్చరిస్తోంది. సో, ఏదైనా నష్టం హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే డబ్బుల పరంగా కావచ్చు, బిజినెస్‌లో కావచ్చు, ఏదో ఒక విధంగా మీకు వర్రీ రాబోతోంది. జాగ్రత్త, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. నమ్మేసి మళ్ళీ మోసపోకండి అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఒక అసిస్టెంట్ లాగా మీకు హ్మ్. ఒక సందేశం అనేది మీకొస్తోంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేసి మీకు చూపిస్తోందిక్కడ. డబ్బుల పరంగానే చూపిస్తుంది. డబ్బులేవైనా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అని ఇక్కడ మీ దగ్గరకొచ్చి మరీ చెప్తున్నారు. మీ ఇంటి దగ్గరకొచ్చి మరీ చెప్తున్నారు. సో, మీకేవైనా సైన్స్ గూడా కనిపించొచ్చు. ఆ ఏంజెల్ పంపించే సైన్స్ ఏవైనా ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. అంటే 5555 అనేది కనిపించటమో, 555 కనిపించటమో, లేకపోతే ఫెదర్స్ కనిపించటమో, లేకపోతే బటర్‌ఫ్లైస్ ఎక్కువగా కలర్‌ఫుల్‌గా ఉండే బటర్‌ఫ్లైస్ కనిపించటమో, ఈ విధంగా కూడా మీకు సైన్స్ అనేవి కనిపించొచ్చు. జాగ్రత్త అని ఇక్కడ ఆ ఏంజెల్ నుంచి హెచ్చరిక వచ్చింది. సో, చూద్దాము. నెక్స్ట్ లాస్ట్ కార్డ్ చూద్దాం ఏమని. అలాగే ఏంజెల్ నంబర్స్ కూడా చూద్దాం. ఏస్ ఆఫ్ వాటర్. ఏస్ ఆఫ్ వాటర్ అనొచ్చింది. ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్, ఇంట్యూషన్. సో, ఇక్కడ మీకు ఏ విధంగా ఉందంటే ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. న్యూ రిలేషన్ స్టార్ట్ అవుతుంది అని చూపిస్తోందిక్కడ. మీ చిన్నప్పటి ఫ్రెండ్ కావచ్చు, మీకు ముందే ఒక తెలిసిన ఫ్రెండ్ కావచ్చు, మళ్ళీ మీకు మీ లైఫ్‌లోకి రావచ్చు వాళ్ళు. మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు వాళ్ళు. మీ గురించి వాళ్ళు వెతుక్కుంటూ మీరెక్కడున్నారు, ఏమి అనేసి వెతుక్కుంటూ రావచ్చు మీ దగ్గరికి. సో, ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ కాబోతోంది. స్టార్ట్ కాబోతోంది. న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ కాబోతుంది. అది ఫ్రెండ్‌షిప్పా? రిలేషన్‌షిప్పా? అంటే అది లవ్ లవ్వా? మనం చెప్పలేం. కానీ ఏదో ఒక బాండ్ అనేది, ఎమోషనల్ బాండింగ్ అనేది మీ లైఫ్‌లో జరగబోతోంది. వస్తుంది అని ఇక్కడ చూపిస్తోంది. మీ ఇన్‌ట్యూషన్ పవర్ మీకు చెప్తుంది. మీ మనసులో మీకేం జరగబోతోందనేది ముందే తెలుస్తుంది మీకు. మీ ఇన్‌ట్యూషన్ పవర్ ఏంజెల్స్ ద్వారా మీ ఇన్‌ట్యూషన్ పవర్ మీకు తెలుస్తుంది. ఆ ఏంజెల్స్ ద్వారా మీ ఇన్‌ట్యూషన్ పవర్ మీకు చెప్తుంది. సో, మీ వెనకే ఏంజెల్స్ ఉన్నారు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఏంజెల్స్. మిమ్మల్ని కనిపెట్టుకునే ఉన్నారు. మీకు చిన్నప్పటి నుంచి ఆ ఏంజెల్స్ మిమ్మల్ని చూస్తూ, గమనిస్తూ ఉన్నారు. కానీ మీకే తెలీదు. మీ దగ్గర మీ చుట్టూ ఏంజెల్స్ ఉన్నారని మీకు తెలీదు. సో, మీరెప్పుడైతే ఏంజెల్స్‌ని పిలుస్తారో, ప్లీజ్ ఏంజెల్స్ వచ్చి నాకు హెల్ప్ చేయండి. నేను డబ్బులు నష్టపోకుండా చూడండి. నేను జాబ్‌లో కష్టపడుతున్నాను. నాకు ఇంక్రిమెంట్స్ వచ్చేలా చూడండి. నా బిజినెస్‌లో ప్రాఫిట్స్ వచ్చేలా చూడండి. ప్లీజ్ ఏంజెల్స్. ఏ ఏంజెల్స్ అయినా కూడా మీరు పిలవంది రారు వాళ్ళు. మీరు పిలిస్తేనే వస్తారు. సో, ఎప్పుడైతే మీరు పేరు పెట్టి పిలిచాల్సిన అవసరం లేదు. ఏంజెల్స్, ప్లీజ్ ఏంజెల్స్, గార్డియన్ ఏంజెల్స్, ప్రతి ఒక్కరికి ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. అలాగే ఆర్కాంజెల్స్ ఉన్నారు. వాళ్ళింక లెక్కలేనంత మంది ఉన్నారు. సో, మెయిన్‌గా ఒక 9 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఎంతమందో కౌంట్‌లెస్‌గా ఉన్నారు. సో, మీరు గార్డియన్ ఏంజెల్స్
అలాగే ఆర్కాంజెల్స్‌ని మీరు పిలిస్తే తప్పకుండా వచ్చి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అలాగే ఎప్పుడు గ్రాటిట్యూడ్ కూడా తెలుపుతూ ఉండండి ఏంజెల్స్‌కి, డివైన్‌కి, యూనివర్స్‌కి. ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాం, ఎంత కొంచెంలో ఇంత ప్రమాదం తప్పింది. అరే! భగవంతుడున్నాడు నిజంగా మన పాలిట. ఒక్క రవ్వలో తప్పిపోయింది ప్రమాదం. ఎందుకు అనంటే అది ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కాపాడుతారు మిమ్మల్ని. మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉండాలి. మీరు పిలవాలి వాళ్ళని. మీరు భగవంతుడిని పిలిచినప్పుడు కూడా వస్తారు. భగవంతుడు స్వామి కాపాడు తండ్రి నన్ను అని పిలుస్తూ ఉంటారు గదా! ఏంజెల్స్ అనేవాళ్ళెవరు? భగవంతుని దూతలు. కాబట్టి భగవంతుడు రాలేడు కాబట్టి వీళ్ళని పంపిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడూ మీ వెనకే ఉంటారు కాబట్టి ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు వాళ్ళని అనుకుంటూ ఉండాలి. సో, ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్, ఇంట్యూషన్. సో, మీకు వాళ్ళు తెలియజేస్తారు. మీరు ఏ దాంట్లోనూ తప్పు చేయకుండా ఎందుకు మంచినే అనుకోండి. ఎందుకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎప్పుడూ మంచిగానే అనుకోండి. సాయంత్రం పూట్ల చెడ్డ మాటలు అనొద్దండి. ఎందుకంటూ ఉంటారంటే అక్కడ ఏంజెల్స్ తిరుగుతూ ఉంటారు. సో, మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు మీకు అదే ఇస్తారు. పాజిటివ్‌గా మాట్లాడితే పాజిటివిటీనే ఇస్తారు. కాబట్టి పాజిటివ్‌గానే ఉండండి. పాజిటివ్‌గానే ఆలోచించండి అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో, ఇక్కడ మీకు మీ కొత్త రిలేషన్ అనేది మీకు ఎంటర్ కాబోతోంది. పరిచయం అవుతారు. మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. ఎవరు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? అనేది మీకు తెలుస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్ మీకు వస్తుంది అని ఇక్కడ తెలియజేస్తా. అంటే మీకు చిన్నప్పటి ఫ్రెండ్స్ కావచ్చు, కొత్త రిలేషన్ కావచ్చు, కొత్త ఫ్రెండ్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, ఒక మ్యారేజ్ లైఫ్ కావచ్చు, కొత్త రిలేషన్‌షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది రిలేషన్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏంజెల్ నంబర్స్ ఒక్కటి కార్డ్ తీస్తాను. ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఏంజెల్ నంబర్స్ కార్డ్ ఒకటి తీస్తాను. వాళ్ళు ఏం చెప్తున్నారనేది చూద్దాం. చూద్దాము. ఒక్క నంబర్ తీస్తాను. ఏంజెల్స్ నంబర్స్ ద్వారా మీకు ఏం హింట్ ఇస్తున్నారు? ఏం మెసేజ్ పంపిస్తున్నారు అనేది చూద్దాం. సో, మనసులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మనసులో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మీ పర్సన్స్ గురించి అనుకుంటూ ఉంటే అంటే ఎవరి గురించైతే అనుకుంటున్నారో వాళ్ళ నేము, డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. ఇది ఫస్టే వీడియో స్టార్టింగ్‌లోనే మీరు అనుకోవాలి. నేను వీడియో స్టార్ట్ చేసే ముందే అనుకోండి. ఓకేనా? సో, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్‌ని. సో, ఏంజెల్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్, మెసేజ్. స్పిరిట్ గైడ్స్, ఏంజెల్స్ ప్లీజ్ మంచి నంబర్‌ని పంపించండి మన వాళ్ళకి. మన సబ్స్క్రైబర్స్‌కి మంచి నంబర్స్‌ని, మీ ఏంజెల్ నంబర్స్‌ని మంచి వాటిని పంపించండి. సో, పాజిటివ్‌గానే థింక్ చేయండి. గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. మీరు ఎన్ని సార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే అంత మంచిది మీకు. సో, ఎన్ని సార్లు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే ఆ యూనివర్స్‌కి, ఆ డివైన్‌కి, ఏంజెల్స్‌కి మీకంత మంచి జరుగుతుంది. సక్సెస్సు, హెల్త్, అబండెన్సు అన్నీ కూడా మీకు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. 5757 5757 అని పంపించినారు ఏంజెల్స్. ఏంటి 5757? స్పిరిచ్యువల్ ఎవల్యూషన్, స్పిరిచ్యువల్ ఎవల్యూషన్, అవేకెనింగ్, ఇంట్యూషన్, గ్రోత్, హయ్యర్ సెల్ఫ్, విజ్డమ్. చూడండి. ఇప్పుడు గూడా మనం ఏంజెల్ దాంట్లో చూసాం ఇంట్యూషన్ అనేసి. సో, ఇక్కడ గూడా 5757. 7 అంటే కేతువుకి సంబంధించింది. 5 అంటే బుధుడికి సంబంధించింది. కేతువు కేతు గ్రహము బుధుడు. సో, ఇక్కడ అవేకెనింగ్, ఇంట్యూషన్, గ్రోత్, హయ్యర్ సెల్ఫ్ అలాగే విజ్డమ్. మీకు చాలా మంచి స్పిరిచ్యువల్ గ్రోత్ రాబోతుందండి. హయ్యర్ సెల్ఫ్ అనేది మిమ్మల్ని మీరు హైగా పెట్టుకుంటారు. అంటే మిమ్మల్ని మీరు మంచిగా అనుకుంటారు. హైలో ఉంటారు మీరు. మీకు మీరే మంచిగా ఆహ్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇచ్చుకోవడము. మీ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరుగుతుంది. అంటే జ్ఞానోదయం అనేది జరుగుతుంది. చాలా మంచిగా మీకు ఇక్కడ మెసేజొచ్చింది. ఏం మెసేజ్ అంటే 5757 అంటే ఏంటి అనంటే 5757 marks a powerful stage of spiritual awakening. Your soul is evolving into deeper wisdom.
అండ్ అలైనింగ్ విత్ హయ్యర్ కాన్షియస్‌నెస్. సో, మీ గ్రోత్ అనేది చాలా హైగా ఉంటుందండి. మీ సోల్ అనేది స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరగబోతోంది. సో, పవర్‌ఫుల్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరగబోతోంది. పవర్‌ఫుల్ స్టేజ్ ఆఫ్ స్పిరిచ్యువల్ అవేకెనింగ్. యువర్ సోల్ ఈస్ ఎవాల్వింగ్ ఇంటూ డీపర్ విజ్డమ్ అండ్ అలైనింగ్ విత్ కాన్షియస్‌నెస్. హయ్యర్ కాన్షియస్‌నెస్. అలాగే వాట్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఆర్ కాలింగ్ మీ టు గో డీపర్ రైట్ నౌ. ఏం చేయాలి మీరు అనంటే, సో స్పెండ్ 57 మినిట్స్ టుడే ఇన్ ఏ స్పిరిచువల్ యాక్టివిటీ, మెడిటేషన్, చాంటింగ్ ఆర్ స్టడీ ఆఫ్ సేక్రెడ్ టెక్స్ట్స్. సో 57 మినిట్స్ మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పుడు 57 మినిట్స్ మీరు స్పిరిచువల్ యాక్టివిటీ, మెడిటేషన్ అనేది చేయాలి. మీకు టైం ఉంటే 57 మినిట్స్ చేయండి. లేకపోతే దాన్ని డివైడ్ చేసుకొనైనా చేయండి. 20, 20 తర్వాత 17 17 13 అట్లా. 13 17 అట్లా మీరు డివైడ్ చేసుకొని చేయొచ్చు మెడిటేషన్. అట్లా చేయండి. అలాగే చాంటింగ్ ఆర్ స్టడీ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్. ఏదైనా మంత్రం, అమ్మవారిది కావచ్చు, శివయ్యది కావచ్చు, ఎవరిదైనా ఒక మంత్రం చాంట్ చేయండి. మీ మంత్రము చాంట్ చేయండి. ఏదో ఒకటి మంత్రం ఉంటుంది గదా! మీకు తెలిసిన మంత్రాలు చాలా ఉంటాయి గదా! ఓం గం గణపతియే నమః ఇట్లా. సో, చాంట్ చేయండి. సో, మీకు స్పిరిచువాలిటీ అనేది హైగా ఉంది. మీరు చేసే కొద్దీ ఇంకా ఎక్కువ మీకు అవేకెనింగ్ జరుగుతుంది. ఎన్‌లైట్‌మెంట్ అనేది జరుగుతుంది. చాలా మంచి స్టేజ్‌ని మీరు పొందుతారు. స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా బావుంటుంది. మీకు స్పిరిచువల్ లైఫ్ పెరిగే కొద్దీ మీకు ఆ భగవంతుడి నుంచి బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో, ఎప్పుడైతే మనం భగవంతునికి దగ్గరగా వెళ్తామో, అప్పుడు మనం అనుకోనివన్నీ గూడా జరుగుతూ వస్తాయి. సో, ఎప్పుడైతే మీకు స్పిరిచువల్ లైఫ్‌లో ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుందో, భగవంతుడి నుంచి బ్లెస్సింగ్స్ గూడా అలాగే ఉంటాయి. చాలా సక్సెస్ లైఫ్ అనేది ఇస్తారు. అంటే మీకే గాదు, మీ వంశానికంతటికి ఇస్తాడు. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలకు గూడా ఈ ఫలితం అనేది దక్కుతుంది. అందుకే మన పూర్వీకులు చేసుకున్న పుణ్యమే మనకు ఇంత బాగా జరుగుతోంది అంటారు. ఎవరైనా హై లెవెల్‌లో ఉండే వాళ్ళకి వాళ్ళు చేసుకున్న పుణ్యం కాదు. వాళ్ళు చేసుకుండేది వాళ్ళ పిల్లలకొస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు చేసిండేది వాళ్ళకొస్తుంది. సో, మీరిప్పుడు స్పిరిచువల్ లైఫ్‌లో చాలా హైలో ఉంటే అది తదనంతరం మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి వాళ్ళందరికీ కూడా హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళకు దక్కుతుంది. సో, ఇక్కడ మీకు కూడా మంచి జన్మ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మంచి జన్మ వస్తుంది. మంచి లైఫ్ కూడా వస్తుంది ఆ జన్మలో. మోక్షం కూడా రావచ్చు. అలాంటి సిట్యుయేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో, ఇది ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని క్లైమ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ ఆనందం, ఈ ఈ లైఫ్ నాదే. ఈ హ్యాపీ లైఫ్ నాదే. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అని మీరు అఫర్మ్ చేసుకోండి. ఈ జీవితం, ఈ అబండెన్స్, ఈ స్పిరిచువల్ లైఫ్ నాదే. నేనిప్పుడు దాన్ని స్వీకరిస్తున్నాను అని. అలాగే 5757 అని ఈ వీడియోకి మీరు క్లైమ్ చేసి కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. అఫర్మ్ చేసుకొనేసి నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ ఎనర్జీస్ నావే. నేను క్లైమ్ చేసుకుంటున్నాను అని కూడా చేయండి. ఓకే. మీకేది మనసులో పాజిటివ్‌గా అనిపిస్తుందో అది అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.